చిరంజీవి 150 సినిమా చేస్తున్నాడన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి మెగా అభిమానుల దగ్గర నుంచి సగటు సినీ ప్రేక్షకుడి దాకా ఎంతో ఆసక్తి నెలకొంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి ఏ సినిమా చేయబోతున్నాడు, ఎలాంటి కథలు నటిస్తున్నాడు, ఎలా కనిపిస్తాడు అన్న ఆలోచనలే. కథల విషయానికి వస్తే ఎన్నో కథలు వినిపించాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేస్తాడని, ఓసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో కనిపిస్తాడని, మరోసారి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటన్నింటినీ కొట్టిపారేస్తూ తమిళ సినిమా కత్తిని ఖైదీ నంబర్ 150 పేరుతో రీమేక్ చేశాడు చిరు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు చిరంజీవి చేయబోయే 151వ సినిమాపై చర్చ నడుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్లు చిరంజీవి కన్ఫర్మ్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే చిరు కోసం సూరి స్టైలిష్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ చిరు దృష్టి మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పైన ఉందని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి ఇదే కరెక్ట్ టైం అని చిరు భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పరుచూరి బ్రదర్స్ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను తొలుత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తాడని భావించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికే ఆ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. సూరి స్టైలిష్ ఎంటర్టైనర్ సిద్ధం చేయాలని భావించిన ఈ హిస్టారికల్ బయోపిక్ ను సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారట. ధృవ సినిమాతో సూరిపై సంతృప్తిగా ఉన్న చిరు టీం ఆ సినిమా బాధ్యతలను కూడా అతడికే అప్పగించిందని టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లోనే షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదల చేయాలన్న ప్లాన్ లో చిరు ఉన్నాడని తెలుస్తుంది. కాగా 1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం కన్నా 10 ఏళ్ల ముందే స్వాతంత్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాణాలను అర్పించాడట. దీంతో ఆ కథపై చిరంజీవి చాలా ఆసక్తిని కనబరుస్తున్నాడట. పీరియాడికల్ సినిమా కావడంతో షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతుందని చిరు టీం భావిస్తుందట. అందుకే ఇప్పుడు సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తే వచ్చే వేసవి నాటికి సినిమా సిద్ధమవుతుందన్న యోచనలో ఉన్నాడట చిరంజీవి.